వినాయక చవితి సందర్భంగా ఒక ఆర్టిస్ట్ తన కళాత్మక ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతపల్లి కోటేష్ పెన్ను క్యాప్పై సూక్ష్మ రూపంలో 60 గణపతి చిత్రాలను రూపొందించారు. కేవలం 2 గంటల్లోనే మైక్రో బ్రష్తో వాటర్ కలర్స్ ఉపయోగించి ఈ అద్భుత కళాఖండాన్ని పూర్తి చేశారు. ఓం ఆంకార వినాయకుడు, శంఖ ఆకార వినాయకుడు, కాణిపాక గణపతి, త్రిముఖ గణపతి, నాట్య వినాయకుడు ఇలా విభిన్న రూపాల్లో గణనాథుడిని ప్రతిబింబిస్తూ కోటేష్ రూపొందించిన ఈ చిత్రాలు చూసిన వారిని ఆశ్చర్యపరుస్తున్నాయి. పెన్ను క్యాప్ లాంటి చిన్న వస్తువు క్యాన్వాస్ గా మలిచి గణనాథుని రూపాన్ని ఆవిష్కరించడంతో కోటేష్ ప్రతిభను చూపిస్తుంది. స్వామి యొక్క చిత్రాలు సూక్ష్మ చిత్రాలు అంటే వివిధ రూపాలతో 60 సూక్ష్మ చిత్రాలు పెన్ను క్యాప్లపై వేశాను. ఈ చిత్రం వేయడానికి 2 గంటల సమయం పట్టింది. మైక్రో బ్రష్ ద్వారా వేశాను చిత్రాన్ని. గతంలో నేను ఎన్నో చిత్రాలు స్వామిపై వేశాను. అంటే 21 సంవత్సరాల నుండి నేను బొమ్మలు వేస్తున్నాను. కానీ ఈసారి మైక్రో బ్రష్ తీసుకొని ఈ విధంగా 60 సూక్ష్మ చిత్రాలు వేశాను. నేను వేసిన ఈ చిత్రంలో గణనాథుడు భక్తులకు అభయమిస్తున్నట్లు, ఓం ఆకారంలో గణపతులు, శంకులో గణపతి, కాణిపాకం గణపతి, త్రిముఖ గణపతి, నాట్య గణపతి ఇట్లా వివిధ రూపాల్లో వేసినాం. ఇన్ని రూపాలతో వేసిన గణపతిని చూసి గణేశుని వాహనమైన ఎలుక స్వామి రూపాన్ని చూసి భక్తితో మొక్కుతున్నట్లు కూడా వేశాను. విఘ్నేశునికి అనేక పేర్లున్నాయి. ప్రతి పేరుకు ఒక ప్రత్యేకత ఉంది.